జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళినప్పుడు ఓ చిన్న బుడ్డది చిన్న పాప జగన్ గారి కోసం సెల్ఫీ కోసం ఏడ్చి ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ ఇప్పటికీ కూడా ఆ పాప ఇప్పటికీ కూడా విపరీతంగా ట్రోలింగ్కు గురవుతూ ఉంది. ఎందుకు ఆ పాపని ఇంకా ట్రోల్ చేయడం ఆపట్లేదు, చాలా నీచంగా తీవ్రంగా. ఏం చేద్దాంలేండి, కీలకమైనటువంటి స్థానాలలో ఉన్న వాళ్ళు కూడా, చట్టసభలను నడిపే అంతటి కీలకమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ పాపను ట్రోల్ చేస్తూ ఉంటే ఇక సోషల్ మీడియా తోడేళ్ళ గురించి అయితే మనం ఇక చెప్పక్కర్లేదు. అయితే అదే సమయంలోనే నాకు తాజాగా కొన్ని గుర్తొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు తిరుపతి లడ్డు ప్రసాదంలో కౌ ఫ్యాట్ కలిసింది, పిగ్ ఫ్యాట్ కలిసింది, అవే లడ్డులు అయోధ్యకు పంపించారు అని చెప్పి ఆ హల్చల్ హంగామా చేసిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇద్దరు చిన్నమ్మాయిలు కూతుర్లతోటి కలిపి వెళ్ళారు కదా. అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు, జనసేన అధ్యక్షులు, వీళ్ళ కూతుర్ల మీద ట్రోల్ చేశారు అని చెప్పి మనం అప్పుడు తీవ్రంగానే ఖండించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లల మీద ట్రోలింగ్ ఏంటి, ఆ పిల్లల మీద ఇది ఎటువంటి నెగిటివ్ టాక్ చేస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అని చెప్పి మనం కూడా ఖండించాం. ఎవరైనా ఖండించాలి, చిన్నపిల్లల మీద ఏంటండి దారుణంగా. అండ్ అప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు అయితే చిన్నపిల్లల జోలికి వస్తారా, చిన్నపిల్లలను ట్రోల్ చేస్తారా, నా కూతుర్లను ట్రోల్ చేస్తారా, మీ సంగతి తెలుస్తా, ఫుల్ ఆవేశపడ్డారు. సరే, ఆడబిడ్డల తండ్రిగా తన ఆవేశాన్ని అర్థం చేసుకోవచ్చు, తన ఆవేశంలో అర్థం ఉంది కూడా. అండ్ చిన్నపిల్లలను ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా స్వాగతించాల్సిందే. అయితే ఇక్కడ మరి ఈ పాప కూడా మీ కూతుర్ల కంటే చిన్న వయసు ఉన్న పాపే కదా సార్. ఇంత దారుణంగా ట్రోలింగ్కి గురి కాబడుతున్న ఈ పాప మీ కూతుర్ల కంటే చిన్న పాపేగా. ఇంత దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటే స్పందించాలని చెప్పి అనిపించట్లేదా? అటువంటివి ఖండించాలని చెప్పి అనిపించట్లేదా? ప్రభుత్వంలో మీరు కూడా కీలకంగానే ఉన్నారుగా, ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని హోల్డ్ చేస్తూ ఉన్నారుగా. డిప్యూటీ స్పీకర్ లాంటి ఆ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ పాపను ట్రోల్ చేస్తూ ఉంటే ఎవరో మీరు సోషల్ మీడియా తోడేళ్ళు అనబడే వాళ్ళు ట్రోల్ చేస్తేనే సహించలేకపోయారే. మరి ఇంత పెద్ద ఎత్తున ఆ పాపను చేస్తూ ఉంటే అన్యాయం అనిపించట్లేదా? ఆ పాపని హింస పెడుతున్నారని అనిపించట్లేదా? ఎన్నో అంశాల మీద సైలెంట్గానే ఉంటారు. తాజాగానే మీ కూతుర్ల మీద ట్రోల్ చేసి అంత దారుణంగా మీరు అంత ఆవేశంగా రియాక్ట్ అయ్యారు. దారుణమని ఏం లేదు, ఆవేశాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మరి ఇప్పుడు ఇంత దారుణంగా ఈ పాపను ట్రోల్ చేస్తూ ఉంటే మరి మీ కూతుర్ల మీద ట్రోల్ చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలే ఈ పాపం మీద కూడా తీసుకోండి అని చెప్పి ఎందుకు ఒక ట్వీట్ కూడా వేయలేకపోతున్నారా? కనీసం స్పందించలేకపోతున్నారా? మీ పార్టీ తరపున ఏంటో మీ స్పందన కూడా తెలియజేయలేకపోతున్నారా? అంటే మీ కూతుర్లకు ఒక న్యాయం, వేరే వాళ్ళ కూతుర్లకు మరో న్యాయమా? ఇక్కడ ఈ పాప తల్లి పేరు కూడా మార్చేసి ట్రోల్ చేస్తున్నారు కదా, తండ్రి పేరు కూడా మార్చి ట్రోల్ చేస్తున్నారు కదా. తల్లి ఈ పాప ఎవరి బిడ్డో అని చెప్పి ట్రోల్ చేయడం ఉన్మాదానికి పరాకాష్ట కాదా? ఇటువంటివి అడ్డుకోవాల్సిన అవసరం లేదా? బాధ్యత గల నాయకులుగా వీటి మీద స్పందించాల్సిన బాధ్యత లేదా మీ మీద? మీకే తెలియాలి. ప్రతి ప్రశ్నకి డెఫినెట్లీ కాలం సమాధానం చెప్పే తీరుతుంది. 100% ఇదైతే ఫ్యాక్ట్.